వెల్కమ్ టు రాధాస్ ఇన్వెంటరీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గోంగూర రోటీ పచ్చడి. సింపుల్గా ఈజీగా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఎలాంటి వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పిన టిప్స్ని పాటిస్తూ చేశారు అంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే ఒక్క ముద్ద కూడా వదలరు. అంత రుచికరంగా ఉంటుంది. ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. గోంగూరను ముందుగా తొడుములు తీసి ఇసుక ఉంటుంది కాబట్టి 4-5 సార్లు వాటర్లో వేసి నీట్గా కడుక్కొని ఇలా జల్లెడలో వేసి నీరు లేకుండా వడకట్టుకొని ఒక పొడి క్లాత్పై ఫ్యాన్ కింద తడి ఆరే వరకు ఆరపెట్టుకోవాలి. ఎండలో మాత్రం ఆరపెట్టకూడదు, అస్సలు తడి అన్నది పెట్టకూడదు. ఇలా పొడి పొడిగా ఫ్యాన్ కిందనే ఆరపెట్టుకోవాలి. నేను గోంగూర చిన్న 4-5 కట్టలు తీసుకున్నాను. ఇది ఒలిచాక 1/2 కేజీ గోంగూర వచ్చింది. దీనికి సరిపడా ఇంగ్రీడియంట్స్ను యాడ్ చేస్తున్నాను. గోంగూరను తీసుకున్నాను, అందుకే చింతపండు యాడ్ చేయట్లేదు. సిమ్లో పెట్టి ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకొని అలాగే 1 స్పూన్ ఆవాలు వేసి వేగే వరకు వేయించుకోవాలి. మెంతులు వేగలేదు అంటే పచ్చడి చేదొస్తుంది. ఇలా వేయించుకొని రోటీలో వేసి దంచుకుంటేనే దీన్ని రుచి చాలా బాగుంటుంది. ఇలా దంచుకొని మిరపకాయలు ఒక 10 వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి కారంగా ఉన్నాయి కాబట్టి 10 వేసుకున్నాను. కారం తక్కువైతే మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. వేగిన తర్వాత ఇవి రోటీలో వేసి ఇలా దంచుకోవాలి. గోంగూరను ఫ్రై చేసుకోవాలి. దీనికోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని గోంగూరను కొంచెం కొంచెం వేసుకుంటూ టీ స్పూన్ ఉప్పు అలాగే చిటికెడ పసుపు వేసుకొని తడి పోయే వరకు ఇలా వేయించుకొని చల్లబడిన తర్వాత మనం చేసుకున్న మెంతులు ఆవాల పొడిని కారం పొడిని వేసి ఇలా అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని రోటీలో వేసి కొంచెం గరుకుగా దంచుకోవాలి. ఇలా దంచుకుంటేనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది. మెత్తగా ఉంటే రుచి బాగుండదు. ఉప్పు కోసం 4 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని అలాగే 2 స్పూన్ల శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, ఒక పెద్ద వెల్లుల్లిపాయని పీల్ చేసి ఇలా కొంచెంగా దంచుకోవాలి. లేదంటే పోపులో వేసినప్పుడు మన పైకి ఎగురుతుంది. అలాగే కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి పోపు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని చల్లబడిన తర్వాత ఉంచుకొని ఉంచిన గోంగూర ముద్దలో పోపును ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక గాజు సీసాలో వేసుకొని ఉంచుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్స్లో తెలియచేయండి.